అవతల క్యాండిడేట్స్ క్లియర్ గా ఉన్నారు. ఇప్పుడు అక్కడ బీజేపీ నుంచి ఆయన దీపక్ రెడ్డి పేరే వినబడుతుంది, ఎందుకంటే ఆయనతోనే పనులన్నీ చేపిస్తున్నారని నాకున్న ఇన్ఫర్మేషన్. ఇటు బీఆర్ఎస్ నుంచి ఆయన భార్యకి ఇవ్వబోతున్నారు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సో మీరే ఇంకా డిసైడ్ చేయాల్సి ఉన్నది. ఆ ఇద్దరు బలాబలాలని చూస్తే మీ పార్టీ ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు పవర్ లో ఉన్నారన్నదే మీ బలం, అంతేనా? పవర్ లో కాదు, నేను ఇప్పుడు జనాల్లో తిరుగుతున్నాం కదా, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. మొన్న ఎన్నికల సందర్భంగా కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు జనరల్ ఎన్నికల నాటికి. ఇప్పుడు కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, సిటీలో అంతటా కూడా ప్రో కాంగ్రెస్ వెదర్ ఏర్పాటు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ వెదర్ రాకపోతే మేము కంటోన్మెంట్ గెలిచే ఛాన్సే లేదు. ఆ వెదర్ వచ్చింది కాబట్టి కంటోన్మెంట్ గెలిచినాం, రేపు జూబ్లీస్ గెలుస్తాం, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం, ఈవెన్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా గెలుస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పవర్లోకి వస్తుంది. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి నెగిటివిటీ, టీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అరాచకత్వం, వీటన్నిటిని కూడా ప్రజలు బయటపడ్డారు. ఇప్పుడు అక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళ కూటమి, ఈ కూటమి బలం మేజర్గా ఏంటంటే బీజేపీ హిందుత్వ ఓటుతో పాటుగా టీడీపీ కమ్మ సామాజిక వర్గం ఓటు, ఈ వ్యవహారం కూడా ఒకటి కొంత వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉండి, వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఈ ముస్లిం మైనార్టీ ఓట్స్ ఇటు ఎంఐఎం కొన్ని, బీఆర్ఎస్ కొన్ని, కాంగ్రెస్ కొన్ని స్ప్లిట్ అయితే ఈ హిందూ ఓట్ పోలరైజ్ అయ్యి ఈ కమ్మ సామాజిక వర్గం ఓట్ అంతా గంపగుత్తగా పడే అవకాశం ఉంటే బీజేపీకి అవకాశం లేదా? ఇది హిందూ ముస్లిం ఓటుగాను కమ్మ నాన్ కమ్మ మనం కాదని అనుకున్నా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తారంటున్నాను. జరుగుతారు, చుట్టే తిరిగేటోళ్ళు తిరుగుతారు, కానీ ప్రజలు అట్లా డివైడ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. ప్రజలు కంప్లీట్ గా డెవలప్మెంట్ మీదనే ఆధారపడి ఓటేసేటటువంటి అవకాశం ఉంది. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను అందుకనే అంటున్నాను, ఫస్ట్ మాటలో అని చెప్పాను, స్వతంత్రంగా ఆలోచించి విచక్షణ ఉన్నటువంటి ఓటర్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ డైవర్ట్ చేసి మైండ్ మ్యాపింగ్ చేసి ఓటు దొంగతనం చేసేటటువంటి రాజకీయ ఎత్తుగడలు పనికిరావు, పనిచేయవు. దాన్ని ఇప్పుడు తాగి ఓటు వేయించుకోవడం ఒక పద్ధతి, మభ్యపెట్టి ఊహించుకోవడం ఒక పద్ధతి, మోసం చేసి ఊహించుకోవడం ఒక పద్ధతి, ఇవన్నీ అడాప్ట్ చేస్తారు. మతం మత్తులో పెట్టి ఊహించుకోవడం ఒక పద్ధతి, కులం మత్తులో పెట్టి ఓట్లు వేయించుకోవడం ఒక పద్ధతి. కానీ విచక్షణతోనే ఆలోచించి ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది చేస్తే నాకు లాభం జరుగుతుంది, ఏది చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచించి ఓటేయడం అనేది విచక్షణతో ఓటేయడం. కాంగ్రెస్ పార్టీ విచక్షణతోని ఓటేసేటటువంటి విధానాన్ని అవలంబిస్తుంది. అదే ప్రకారం ఆ విచక్షణతో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారంటున్నాను నేను. పూర్తి స్థాయిలో విచక్షణతోని మంచి చెడును బీజేపీకి అవకాశం లేదా? బీజేపీ రూల్డ్ అవుట్. నా దృష్టిలో బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఎక్కడో ఉంటది. ఎందుకంటే రామచంద్రరావు గారు, టీడీపీ ఉంది కదా, కమ్మను మీరు టీడీపీతో ఎందుకు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు ఇక్కడేం లేడు. చంద్రబాబు నాయుడు మీరు గుర్తుపెట్టి, ఏపీలో అంతా పోలరైజ్ అయ్యి వాళ్ళకి ఓటేయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది 63-64 స్థానాలతో. సెకండ్ ప్లేస్ లో 21 స్థానంతో కాంగ్రెస్ వచ్చింది. 15 స్థానాలు టీడీపీ గెలిచింది, తక్కువ రాలే. 15 స్థానాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా వచ్చినాయి కాంగ్రెస్ కంటే కూడా. కానీ తర్వాత మారుతున్నటువంటి పరిస్థితుల రీత్యా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో గెలిచి అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ దాని రిలవెన్స్ పోయింది. టీడీపీది రిలవెన్స్ పోయిన తర్వాత అది ఇక్కడ క్లోజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ టీడీపీ, జనసేన అనేది అది ముందు నుంచే లేదు ఇక్కడ దుకాణం. కాబట్టి జనసేన ఇవేమో ఇక్కడ సర్వైవ్ అవుతుందని నేను అనుకోను. కాబట్టి ఆ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణకు వచ్చి టీడీపీ పార్టీని మళ్ళీ రివోక్ చేసి ఇక్కడ ఏదో పార్టీ నిర్మాణం చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన అక్కడ ముందు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకోవడం, ఈ ఎలక్షన్ విషయంలో ఆయన యాక్టివ్ గా కమ్యూనిటీ కోసం పనిచేస్తుండొచ్చేమో అంటున్నాను. చంద్రబాబు నాయుడు నేను కమ్యూనిటీకే పరిమితమై నేను ఆలోచించదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు, ఆయనకు కూడా ఆంధ్రప్రదేశే ముఖ్యం. ఇప్పుడు ఈ ఒక్క బై ఎలక్షన్ కోసం వచ్చి తను ఎందుకు బదనాం అవుతాడు చెప్పు, నాకు తెలియకడుగుతా. రెండోది ఏంటంటే అసలు ఆయన వస్తే మొత్తం కమ్మ సమాజం అంతా ఆయన ఎత్తుకుంటుందనే భ్రమ ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం ఫోన్ చేయడా చంద్రబాబు నాయుడు? రేవంత్ రెడ్డి మనోడు నియోజకవర్గం జూబ్లీహిల్స్ మాదయ్యా, మీరు ఏమో అది ఇంకోరికి ఇస్తే ఎట్లా, మరి మీరన్నా కమ్మలకి లేకపోతే మమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేయండి, చేసి కమ్మలను గెలిపించాలని. చంద్రబాబు నాయుడు కమ్మనాయుడు చేసేటట్టు అట్లానే కమ్యూనిటీ ఉంటది కదండి, వాళ్ళకి ఫీలింగ్ ఉంటది కదా. సరే, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? కమ్మనాయుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రాజకీయం ఇట్లనే ఉంటుంది, మీకు తెలియదు ఏముంది, మీకు చెప్పాలా? ముఖ్యమంత్రి రాత్రిపూట మాట్లాడుకునే ఇట్లనే ఉంటాయి కదా ముఖ్యమంత్రులు. మీ నియోజకవర్గం మా నుంచి చేజారితే ఎట్లా అనే ఆలోచన వస్తుంది ఖచ్చితంగా. అట్లా ఉంటుంది.
నేను అనుకోను. కులమే దేశంలో కులమే ఉంది కదా, లేదని కులం అనేది భౌతిక వాస్తవం. భౌతిక వాస్తవంగా నాటుకొని పోయినది కులమే. కులం లేదని నేను అంటే రాజకీయ నాయకులు ఇంకా బలజాలం కూడా లేదని నేను అనుకోను. కానీ అది ఇట్స్ డిపెండ్ ఆన్ ఇండివిజువల్స్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కులాల ప్రాతిపాదిక మీద ప్రయత్నం, అది నువ్వు అన్నట్టు జనరల్ ఎలక్షన్స్ ఉండి ఆ కులానికి లాభం అవుతుంది అనుకుంటే పోలరైజ్ చేసేటటువంటి విధానం వేరు. ఇది ఒక అసెంబ్లీ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలతోని ప్రభుత్వం కూలిపోతుందా లేకుంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? రెండు కావు కదా. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓన్లీ జూబ్లీ హిల్స్ ప్రజల డెవలప్మెంట్కు సంబంధించినటువంటి నాయకుని ఎన్నుకోవడం అనేటటువంటిది ప్రజలకు ఉన్నటువంటి ఒక అవసరం. అప్పుడు వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ప్రజలు. అధికారంలో ఉన్న పార్టీని సెలెక్ట్ చేసుకోవడం వల్ల 3 years వాళ్ళు పని చేయించుకోగలుగుతారు, ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోగలుగుతారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు ఎందుకు కుదులుకుంటారు? సరే, ప్రజల యాంగిల్లోనే ఆలోచిస్తారని నేను అనుకుంటాను. లీడర్లు అట్లా ఆలోచించడానికి, లీడర్లు ఎవరు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలే అంతిమ నిర్ణేతలు కదా. ప్రజల చేతిలో కదా ఓటున్నది. కాబట్టి ఎవరు ఏ రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా ప్రజలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా జూబ్లీ హిల్స్ను 3 సంవత్సరాలు అద్భుతంగా డెవలప్ చేసుకోగలుగుతారు. ఆ ఆప్షన్ ప్రజలే తీసుకుంటారు. మేము కూడా ఏం చేస్తున్నాం, మిగతా వాళ్ళ గురించి మేము ఆలోచించట్లేదు. బీజేపీ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేది మాకు ఆలోచన లేదు. మేము ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 407 బూతులలో మెజారిటీ తెచ్చుకోవడం ఎట్లా, ఆ అందరు ప్రజల ఓటర్ దగ్గరికి పోవడం ఎట్లా,